ఎక్సో మీ ఇంటి వంటలో బామ్మ చేతి వంటకు స్వాగతం. మనం తలుచుకుంటే చేయలేనిది ఏదీ లేదని చెప్తూ ఉంటారు. మనం వింటూ ఉంటాం. కొన్నిసార్లు ఎన్ని తలుచుకున్నా ఏమీ చేయలేం. తలుచుకున్న వెంటనే చేయగలిగిన ఒకే ఒక అద్భుత కార్యక్రమం వంట. ఆ వంట చేయడం కూడా ఒక పనేనా అని అనుకునే వాళ్ళు కూడా బామ్మ చేతి వంట చూసారంటే వంట ఇలా చేయాలా, ఈ వంటలో ఇంత రుచి దాగుందా అని అనుకుంటూ ఉంటారు. ఎవరు ఎలా అనుకున్నా వంటల్లోకి బామ్మ చేతి వంట రూటే వేరు. మరి ఈ రోజు బామ్మ చేతి వంటలో మన ముందుకు రాబోతున్న బామ్మ జానకి బామ్మ. బామ్మ ఇప్పుడు ఏ వంట చేస్తున్నావు? ఈ రోజు నేను 2 కొత్త వంటలు చేయబోతున్నాను. ఫస్ట్ ఏం చేస్తున్నా? నేను శనగల కుర్మా చేస్తాను. శనగల కూర్మనా? బాగుంటుందా? బాగుంటుంది. దీని కాంబినేషన్ ఏమిటి అనేది నేను ఇప్పుడు చెప్పను, సస్పెన్స్, తర్వాత చేసి చూపిస్తాను. మరి దీనికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు, టమాటో పేస్ట్, ఓల్ గరం మసాలా, వేరుశనగపప్పు పొడి చేసి పెట్టింది, కారం, ధనియాల పొడి, కొబ్బరి పేస్ట్, పచ్చిమిరపకాయ ముక్కలు, నూనె, ఉల్లిపాయ పేస్ట్, ఉప్పు, పసుపు, నానబెట్టి ఉడకబెట్టిన శనగలు. ఓకే, సరే మరి స్టవ్ ఆన్ చేయనంటే ఓకే, కడాయి పెట్టేసాం. ఇప్పుడు ఇందులో నూనె, కొంచెం నూనె వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఇందులో ఇదిగో ఇవన్నీ ఉన్నాయి కదా, ఆకు వేసామా, ఈ మసాలా సామాన్లు వేసుకున్నాం ముందు. అన్నీ కొంచెం కొంచెం ఉన్నాయి ఇందులో. హోల్ గరం మసాలా మొత్తం అవును వేసేసాం. కొంచెం కలుపు. మరి ఆ శనగలు బాగున్నాయి. శనగపప్పులు అంటారు ఏమంటున్నా? శనగలు ఎంతేనా? శనగలే. తర్వాత నాకు చేసి పెట్టాయి. ఓకే, వీటిలో ఇంకా చిన్న శనగలు ఉంటాయి చూడు, అవి మన వరలక్ష్మి వ్రతం అప్పుడు, శ్రావణ మాసం వ్రతం అప్పుడు ఆ చిన్న నల్ల శనగలు ఉంటాయి చూడు, అవి ఉడకబెట్టి పేరెంటాళ్ళకి ఇస్తారనమాట. అవి అలాగే తినొచ్చు, చాలా బాగుంటాయి కదా. మనం హోల్ గరం మసాలా వేసిన తర్వాత వేడిన నూనెలో పచ్చిమిరపకాయ ముక్కలు వేసాం. ఇప్పుడు మనం ఇందులో స్పూన్ అందుకో, ఇదిగో ఆనియన్ పేస్ట్, ఉల్లిపాయ ముద్ద వేస్తా ఉంది, లేకపోతే మొహం మీద కొట్టుకుంది. ఇదిగో ఇందులో టమాటో పేస్ట్ వేసాం కదా, టమాటో పేస్ట్ కూడా వేసాను. కొబ్బరి, ఇవన్నీ వేయిస్తూ ఉంటే అవి వేగాలి, కాసేపు వేగితే తప్ప. పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా వేసేస్తాను అందులో. పొడి, పల్లీల పొడి వేసాము. ఇప్పుడు కొంచెం పసుపు, తర్వాత ఉప్పు. ఓకే, ఉప్పు మళ్ళీ ఎక్కువ అయిపోతే మళ్ళీ తిడతారు, నువ్వే నన్ను తిడతావు బామ్మ ఎంత ఉప్పు ఎక్కువ వేసావు ఏంటని. ఇది ధనియాల పొడి. ఓకే, కలుపుతాం, తర్వాత ధనియాల పచ్చి వాసన పోవాలన్నమాట. ఇప్పుడు మనం కారం సరేనా, వెంటనే వేసేసుకొని అది వేగాలి కాసేపు, వేగితేనే అది బాగుంటుంది. ఓకే, ఆ పచ్చి వాసన కాసేపు పోయేలాగా. నువ్వు మరీ సుతారంగా ఇలా తిప్పుకో, ఇక్కడ అంతా అంటుకుంటుంది చూడదు. ఓకే, ఇప్పుడు కొంచెం నీళ్ళు పోయాలా? అవును, కొంచెం నీళ్ళు పోస్తే కొంచెం లూజ్ అవుతుంది కదా. ఓకే, ఇవన్నీ బాగా దగ్గరైన తర్వాత మనం వాటర్ పోసుకుంటున్నాం. ఈ పచ్చి వాసన పోయింది కదా, కొంచెం ఓకే. ఓకే, ఒక 2 నిమిషాలు ఇది మనం ఉడకాలా ఇది? ఒక 2 మినిట్స్ మూత పెట్టి దాని మీద. ఓకే, మూత పెట్టి 2 మినిట్స్ ఉడికిద్దాం. అవును, ఎందుకంటే ఆ పచ్చి వాసన అంతా పోతే చక్కగా బాగుంటుంది టేస్ట్. ఓకే, మనం చాలా మసాలాస్ అవన్నీ, టమాటో పేస్ట్ అవన్నీ వేసుకున్న తర్వాత దగ్గరికి అయిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసాం. ఆ 2 మినిట్స్ అలా టైం పడుతుంది ఉడకడానికి, అంతే కదా. ఇంకా చెప్పు బామ్మ, ఏంటంటే కబుర్లు చెప్పొచ్చు కదా, నాకు ఏదైనా కథలు చెప్పొచ్చు కదా. కథలంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. ఏంటంటే గంజాయి గారి సినిమాలో కథ చెప్తానని బయలుదేరి శ్రీ గడ్డాలు వేసాలు పెరిగిపోతాయి అందరికీ, ఒక ఆర్టిస్ట్ అలా ఉంటుంది. అదంతే, ఎందుకంటే అలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఏముంది, విసుగొచ్చేస్తుంది. వినేవాడు పాపం అలాగా బిక్కు 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 అని వింటూనే ఉంటాడు, వీడు చెప్తూనే ఉంటాడు, అవతల గడ్డాలు మీసాలు పెరిగిపోతూ ఉంటాయి. అలాంటి కథలు కాదు, ఏదన్నా చిన్న చిన్నవి మనం ఎప్పుడైనా సరదాగా చెప్పుకోవచ్చు. తీసే ఉడికిపోయి ఉంటుంది, తప్పకుండా ఉడికిపోయి ఉంటుంది. చూసా, మంచి వాసన. రుచి ఎలా ఉంటుందో తెలియదు కానీ వాసన మాత్రం అదిరిపోయింది. రుచి కూడా బాగానే ఉంటుంది, మరి అదే నమ్మకంతో చెప్తున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో ఈ బంగాళదుంపలు ఉడికించిన బంగాళదుంప ముక్కల్ని వేసేసాం. తర్వాత శనగలు
ఉడకబెట్టిన శనగలు వేసాం. ఇప్పుడు అంతే. ఇది ఇంకా కొంచెం మనం ఇలా కలుపుకున్నా కూడా ఈ బంగాళదుంపల ముక్కలు ఇంకా చిన్న చిన్నవి చేసుకున్నా కూడా దీంతో చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కుర్మా. అంతే, శనగల కుర్మా రెడీ. అంతేనా? ఆల్రెడీ మనం అన్ని ఉడికించి పక్కన పెట్టుకున్నాం కాబట్టి రెడీ అయిపోయింది కదా. నేను తినడానికి రెడీ. స్టవ్ ఆఫ్ చేయను అయితే. ఆఫ్ చేయి. ఓకే, ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నామా? చిక్కగా బాగుంది. అన్నంలోకి వేసుకొని తింటాను. లేదు, అన్నంలో కాదు, నేను చెప్పాను ఒక కాంబినేషన్, నేను తర్వాత చెప్తాను. అది ఏమిటనేది ఇప్పుడు నేను చెప్పను. సరే, చేసి చూపిస్తాను. నేను చెప్పను, చేసి చూపిస్తాను. నేను చూస్తాను, మీరు కూడా నేర్చుకోండి. అలాగే. చేత వేడిగా ఉంది, చేతి మీద పడుతుంది. వాసన వస్తుంది కదా కదా. శనగల కుర్మా రెడీ అయిపోయింది. తయారైపోయింది. శనగల కుర్మా తయారైంది. మరి దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. శనగల కుర్మా కావలసిన పదార్థాలు: నానబెట్టి ఉడికించిన శనగలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ధనియాల పొడి, కారం, పసుపు, ఉప్పు, పచ్చి కొబ్బరి ముద్ద, పల్లీల పొడి, టొమాటో పేస్ట్, ఉల్లిపాయ ముద్ద, పచ్చిమిర్చి ముక్కలు, హోల్ గరం మసాలా. తయారు చేసే పద్ధతి: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టి నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయిన తర్వాత గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ పేస్ట్, టొమాటో పేస్ట్, పచ్చి కొబ్బరి పేస్ట్, పల్లీల పొడి వేసి వేగించాలి. వేగిన తర్వాత పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కారం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మూత తీసి ఉడికించిన బంగాళదుంప ముక్కలు, నానబెట్టి ఉడికించిన శనగలు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, శనగ కుర్మా రెడీ.